ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ విధియ సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. చంద్రమా మనస్సో జాతః అంటుంది పురుష సూక్తం. కాబట్టి మనస్సుకి అధిపతి చంద్రుడు. మానసిక క్లేశాలని తొలగిపోవాలి, ప్రశాంతత కావాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జాతక రీత్యా చంద్రస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. బియ్యం దానం, అన్నదానం, వస్త్రదానం వంటివి ఈ రోజు చేపట్టడం ద్వారా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది మంచి క్షేత్రస్థితి కాబట్టి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఉత్తమ ఫలితాలని కలిగించడంలో స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఈ రాహు సమర్థత కలిగి ఉన్నాడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమక్రమంగా పట్టు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాల్ని సాధించగలుగుతారు. వాణిజ్య వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలు సమసిపోతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, కనకదారాస్తావం వంటి స్థుతులు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో సత్తువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత సాధించగలుగుతారు. విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు క్రీడాపరంగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే మనోధైర్యం పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాన్ని దగ్గర చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని ఆలస్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యవహార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకాది కార్యక్రమాలతో, ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు దూరమవుతాయి. వాహన మార్పులు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు, కనకధారాస్తం వంటి స్థితులు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ప్రశాంతతను పెంచుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక చిరాకులు వచ్చినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు బెల్లపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి భయభక్తులతో సమర్పించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు తొలగుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విషయాలు చేజెక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే
జన్మశని ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి, ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తాయి. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, సాహస నిర్ణయాలకి ఉపకరిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదరణ బాగా లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మేలైనటువంటి పరిస్థితులు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, అభివృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. తద్వారా విజయాన్ని దగ్గర చేస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఏకాగ్రత కలిగిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా వ్యాపార విజయాలు చేతికందుతాయి, విద్యాబలం చేకూరుతుంది. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. శ్రీరామాయణం ఆది కావ్యం వాల్మీకి మహర్షి చేత రచింపబడింది. శ్రీరామాయణంలో
అనేక రకములైనటువంటి తత్వములను దర్శనం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. కానీ యథార్థమునకు అందులో ఏ తత్వాన్ని దర్శనం చేయకపోయినా శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా మనం ఆ కావ్యాన్ని పరిశీలనం చేసినట్లయితే అదొక అద్భుతమైన విశేషంగా మనకి గోచరిస్తుంది. ఎందుకనంటే మన కళ్ళ ముందే ఒక మహారాజు, ఆయనకి 3 భార్యలు, ఆయనకి సంతానం లేకపోవడం, ఆయన ఆక్రోశం, ఆయన గురువుల్ని ఆశ్రయించినటువంటి తీరు, ఆఖరికి ఆయనకి సంతానం కలగడం, పెద్ద కుమారుడు సకల గుణాభిరాముడు ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకపోవడం, అనేక రకములైనటువంటి దాంపత్యములు, రావణుడు మండోదరి ఒక రకమైన దంపతులు, అహల్య గౌతములు ఒక రకమైన దంపతులు, తార వాలి ఒక రకమైన దంపతులు, సీతారాములు ఒక రకమైన దంపతులు, దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి ఒక రకమైన దంపతులు. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వివిధ రకములైనటువంటి స్థితులు, అన్నదమ్ములు, ఆ అన్న వదిన, మరుదుల యొక్క అపేక్ష, కన్నతల్లిలా చూసుకునేటటువంటి వదిన గారు, ప్రభువు ప్రజలు, స్నేహం, ఆ స్నేహాన్ని ఉదాత్తంగా చూడగలిగినటువంటి వ్యక్తులు, స్నేహాన్ని వ్యాపార సంబంధంగా చూసేటటువంటి వ్యక్తులు, కొంతమంది విశేషమైనటువంటి భోగపరాయణులు, కొంతమంది త్యాగధనులు, కొంతమంది జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసినటువంటి మహాపురుషులై రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్న రామచంద్ర ప్రభువు వంటి వ్యక్తులు, కొంతమంది ధర్మము అన్న మాటతో తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎప్పటికప్పుడు దాన్ని మార్చి చెప్పి తమ కార్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారు. ఇక మీరు ప్రత్యేకంగా సమాజంలో అనేక మంది వ్యక్తులను వాళ్ళ యొక్క మనస్థితులను పరిశీలనం చేయడానికి కావలసినటువంటి సమస్త సామాగ్రి మీకు శ్రీరామాయణంలోనే కనపడుతుంది. శ్రీరామాయణంలో వ్యక్తుల్ని పరిశీలనం చేస్తే అసలు ఎలా బ్రతకాలి, అసలు తాత్కాలికమైనటువంటి ఒక ఆట విడుపు కోసం ఒక చోటికి వెళ్ళినట్లుగా ఒక 70 సంవత్సరాలో 80 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండడానికి వచ్చినటువంటి మనుష్యుడు మిగిలిన ప్రాణులన్నిటికన్నా కూడా ఎందుచేత గొప్పవాడయ్యాడు? ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి గచ్చలోకాననుత్తమాన్ అని జటాయుని కూడా ఉత్తమ లోకాలకి ఎలా పంపించగలిగాడు? పురుషుడు పురుషోత్తముడు ఎలా కాగలిగాడు? ధర్మం ఎంత గొప్పది! అసలు ఒక మనుష్యుడిగా జన్మించినటువంటి వాడు ఈ శరీరం పడిపోతుంది కనుక పడిపోయే లోపల యుగాలు మారిపోయిన శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించడం, మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ధార్మికమైన జీవనాన్ని అలవర్చుకోవడంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, దాన్ని తట్టుకోవడానికి ఉండవలసినటువంటి మనఃపరిణతి, వీటన్నిటినీ దర్శనం చెయ్యడానికి ఒక అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. శ్రీరామాయణం చదివేటప్పుడు రామచంద్రమూర్తిని దైవంగా చదివినటువంటి వాడికి అందేది చాలా చాలా తక్కువ. రాముడు తానే చెప్పుకున్నాడు అనేక పర్యాయాలు, నేను కేవలం మనుష్యుణ్ణి అని చెప్పుకున్నాడు. నిజంగా కూడా ఆయన ఒక మనుష్యుడిగానే ఆవిర్భవించాడు. ఎందుచేత మనుష్యుడిగా రావాలి రామచంద్ర ప్రభువు అంటే, కావాలని అడిగాడో తన అతిశయంతో అడిగాడో కానీ మనుష్య జాతికి మాత్రం ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చాడు రావణాసురుడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై వరాలు అడగమన్నప్పుడు అనేకమైన వరాలు అడిగాడు. నాకు వాళ్ళ వలన చావు ఉండకూడదు, వీళ్ళ వలన చావు ఉండకూడదని అన్నీ అడిగి చిట్ట చివరికి ఒక మాట అన్నాడు, తృణభూతహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. అసలు నేను మనుష్యుల పేరు ఎత్తను, నేను మనుష్యుల వలన నాకు చావు ఉండకూడదన్న వరాన్ని అడగనన్నాడు. పోనీ మనుష్యులను చేర్చలేదు, మనుష్యుల గురించి మాట్లాడకుండా ఊరుకోలేదు. తృణభూతహితామన్యే అన్నాడు. వాళ్ళు తృణంతో సమానం, గడ్డి పరకలాంటి వాళ్ళు. మనుష్యులు నన్నేం చేస్తారు? ఆ మనుష్యుల గురించి అడగవలసిన అవసరం ఏముంది? అసలు నేను వాళ్ళ పేరెత్తి వరం అడగనన్నాడు. అంటే ఆ కాలంలో మనుష్య జాతి ఎంత అవమానింపబడింది అనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.
రావణాసురుడు పోని రాక్షసుడు ఆ మాట అన్నాడు అంటే అర్థం ఉంది. కానీ మహానుభావుడు, సర్వజ్ఞుడు, మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా శ్రీరామాయణంలో ఒకచోట పగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అని అడిగాడు. పగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణి అన్నాడు. కేవలం మనుష్యులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరు ఎత్తలేకపోయారు శివధనస్సుని. ఒక మానవ మాతృడు, మనుష్యుడు రాముడు ఎత్తుతాడా అని అడిగాడు. అంటే మనుష్యుడై పుట్టినటువంటి జనకుడికి కూడా మనుష్య జాతి మీద అంత చులకనతో కూడిన అభిప్రాయం. అంత చులకన మనుష్య జాతి చేయబడినటువంటి రోజులలో అసలు మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో, మానవుడు దేన్నైనా ఎలా సాధించగలడో, సాధించడానికి ధర్మము తప్ప వేరొక మార్గం ఎలా లేదో, ధర్మమును పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడవుతాడో చెప్పడానికి ఈ లోకంలో ఒక మనుష్యునిగా అవతరించాడు. అలా అవతరించడానికి పరమేశ్వరునికి అవసరం లేనంత కష్టాన్ని ఆయన పడ్డాడు. దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యాగర్భంలోకి చేరితే 12 నెలల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి గర్భస్థన రకాన్ని అనుభవించవలసినటువంటి అవసరం లేని పరమేశ్వరుడు కటిక చీకటితో మలమూత్రములతో కూడిన అమ్మ కడుపులో పడుకున్నాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు ఆవిర్భవించాడు. ఆయనని అందుకే ఈశ్వర అని సంబోధిస్తే రామచంద్రమూర్తి కించిత్ నొచ్చుకుంటాట. మనుష్య జాతిని ఉద్ధరించడానికి, మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి నేను మనుష్యునిగా ఈ లోకంలో అవతరించాను. అందుకే ఆయనకి దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలిస్తే ఎంతో సంతోషం. ఈ ఉడుపు తెలుసుకున్నవాడు కనుకనే గోపరాజు గారు తన సంతోషం తీరేటట్టుగా ఎన్నో మార్లు ఈశ్వర అని సంబోధించకుండా దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. కరుణాపయోనిధి అంటే దయకు సముద్రము వంటి వాడా అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అలా రామచంద్రమూర్తి యొక్క దయ ఎంతటిది చెప్పడానికి ఎవరూ సరిపోరు. అంతటి దయ కలిగిన రామ దశరథి అన్నాడు. శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. ఇన్ని పద్యాలలోనూ తన తనివి తీరా పిలుచుకున్నాడు దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి అంటూ. కాబట్టి ఒక ప్రాకృతమైనటువంటి మనుష్యుడు ఎలా పుడతాడో అలాగే పుట్టాడు తప్ప పుడుతూనే దైవ సంబంధమైనటువంటి విషయాన్ని ఆయన ప్రకటనం చెయ్యలేదు. అదే విష్ణువు అనేక అవతారములు స్వీకరించారు. స్వీకరించినప్పుడు చాలా అవతారాల్లో నేను కేవల ప్రాకృత నరుణ్ణి కాను, నేను పరమేశ్వరుణ్ణి అని ఆయన నిరూపణం చేశాడు. అదే కృష్ణావతారంలో యశోదాగర్భంలో అర్ధరాత్రి వేళ అష్టమి నాడు ఆ శ్రావణ మాసంలో ఆవిర్భవించినప్పుడు కేవలం ఒక మనుష్యునిగా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణీందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతనగారు భాగవతంలో. ఆయన శంఖచక్ర గదా పద్మములతో పట్టు పీతాంబరంతో అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. రామచంద్రమూర్తి అలా కాదు. ప్రాకృత మనుష్యుడు కర్మ అనుభవించడానికి పుట్టినవాడు ఎలా పుడతాడో అలాగే ఆవిర్భవించాడు. ఎక్కడా దైవత్వాన్ని ప్రకటనం చేయలేదు. అందరూ ఎలా ఏడుస్తారో అలాగే ఏడిచాడు. అందరూ అమ్మ స్తన్యాన్ని ఎలా పుచ్చుకుంటారో అలాగే స్తన్యంలో పాలని స్వీకరించాడు. చిన్నపిల్లలు ఎలా పెరుగుతారో అలా పెరిగాడు.
శ్రీకృష్ణుని యొక్క బాల్యక్రీడల్ని భాగవతం దశమస్కంధంలో వర్ణించినట్లుగా రామచంద్రమూర్తి యొక్క బాల్యక్రీడలని వర్ణించినటువంటి ఘట్టాలు వాల్మీకి మహర్షి ఆవిష్కరించకపోయినప్పటికీ రామచంద్రమూర్తిని చెక్కిన వారెవరు, రామచంద్రమూర్తిని అంత గొప్ప వ్యక్తిగా ఆదర్శమూర్తిగా తయారు చేసిన వారెవరు చెప్పకుండా చెప్పుకొచ్చారు. ఒక శిల ఉంటుంది, కొన్ని వందల సంవత్సరముల నదీ ప్రవాహంలో నానిపోతుంది. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వరూపాన్ని తయారు చేయాలి. ఆ రాతిని తాళ్ళు కట్టి నదిలోంచి ఈడ్చి పైకి తీసుకొస్తాడు శిల్పి. దాని మీదే కూర్చుని అక్కరలేని భాగాన్నంతటినీ ఉలితో చెక్కేస్తాడు. కన్నులు చెక్కేటప్పుడు అతి జాగ్రత్తగా చిన్న ఉలిని పట్టుకుని ఆ మూర్తి మీద ఎక్కి కూర్చుని చిన్ని చిన్ని దెబ్బలతో కొడుతూ కళ్ళు చెక్కుతాడు. ఎక్కడ ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బే కొట్టడం ఒడుపు. ఆ ఒడుపు తెలియకపోతే విగ్రహం రాదు. అంతా తయారు చేసి ఎవరితోనో మాట్లాడుతూ కనుకొలుకు దగ్గర కొంచెం గట్టిగా కొట్టాడనుకోండి, పెచ్చు విరిగిపోయిందనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం, ఇక పనికిరాదు. మళ్ళీ కొత్త శిలని తీసుకొచ్చి చెక్కాలి. ఒక శిల్పి శిలని చెక్కేటప్పుడు ఆ ఉలిని జరుపుతూ సుత్తితో కొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా కొట్టాలో అంత జాగ్రత్తగా, ఎంత పిచ్చు మాత్రమే ఊడాలో అంతే కొడుతూ అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంత జాగ్రత్తగా చెక్కి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత చెవి కింద చిన్న ముద్దలా ఉండిపోయిందయా చెక్కి అన్నారనుకోండి, నన్ను కూడా నిలబెట్టగలిగిన సర్వేశ్వరుడు ఆ మూర్తి అంతే అంటాడు. అలా ఒక శిలకి అక్కరలేని భాగాన్నంతటినీ తీసేసి అందులోంచి పూజలందుకోగలిగినటువంటి మూర్తిని పైకి తీసుకొచ్చిన శిల్పిలా గురువు ఏమీ తెలియకుండా ప్రాకృతమైనటువంటి నరుడిగా ఈ లోకంలో పుట్టినటువంటి వాణ్ణి తన యొక్క మాటల ప్రభావంతో ఒక్కొక్క మాట ఉలి దెబ్బ, ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఆచి తూచి ఒక్కొక్క మాట మాట్లాడుతూ శిష్యునిలో సంస్కార బలాన్ని అంకురింపచేస్తాడు. గురువు చెప్పిన మాటలు వింటాడు శిష్యుడు. విని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ప్రపంచంలో తయారవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురువులతో సమన్వయం అయ్యేటప్పుడు ఆయన చూపించినటువంటి వ్యవహార శైలి అత్యద్భుతం. మనుష్య జాతికంతటికీ కూడా రాముడు ఆదర్శప్రాయుడై నిలబడ్డాడు. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జపం చేసే సమయంలో రజతమాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. 108 లేదా 54 వెండితో తయారు చేయబడినటువంటి పూసలను ఒక మాలలాగా తయారు చేస్తే దాన్ని రజతమాల అంటారు. రజతమాలతో జపం చేసినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని సువర్ణ రజతస్రజాం అంటూ మనం ప్రార్థిస్తాం. అంటే లక్ష్మీదేవి బంగారు ఆభరణాలను, వెండి ఆభరణాలను ధరించి ఉంటుందని అర్థం. లక్ష్మీదేవికి వెండి ఆభరణాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విధంగా రజతమాలతో జపం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి రజతమాలతో జపం చేసినట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా చాలా సులభంగా పొందవచ్చు. వెండి చంద్రగ్రహానికి సంబంధించింది. అందువల్ల వెండితో తయారు చేయబడినటువంటి రజతమాలతో జపం చేయటం ద్వారా జాతక చక్రంలో ఉన్న చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకొని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పరమేశ్వరుడు చంద్రశేఖరుడు చంద్రుడిని ఆభరణంగా ధరించాడు. అందువల్ల రజతమాలతో జపం చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, గురుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా కడుపులో నొప్పి, నాసికా సంబంధమైనటువంటి వ్యాధులు, నరాల బలహీనత, శీతల సంబంధమైనటువంటి జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా
రజతమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. గృహంలో చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాల వల్ల సంభవించే అనారోగ్య సమస్యలను నివారింపజేయటానికి, చిన్నపిల్లలకు సంభవించే అనారోగ్య సమస్యలను తొలగింపజేయటానికి కూడా రజతమాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయదారులకు రజతమాలతో జపం చేసినట్లయితే చక్కటి లాభం కలుగుతుంది. పూల తోటలు, పళ్ళ తోటలు ఇలాంటి తోటలలో లాభం రావటానికి కూడా చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి రజతమాలతో జపం చేయాలి. అరటి, సపోటా, బొప్పాయి ఇలాంటి వ్యాపారాలలో లాభం కలగటానికి కూడా రజతమాలతో లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. తల్లితో విభేదాభిప్రాయాలు ఉన్న తరుణంలో లేదా తల్లి తరపు బంధువులతో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న తరుణంలో రజతమాలతో జపం చేసినట్లయితే ఆ విభేదాభిప్రాయాలన్నీ నివారింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే రజతమాలతో జపం చేయటం ద్వారా తల్లి ద్వారా ఆస్తిపాస్తులు సులభంగా సంక్రమించటానికి, తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. వివాహం కాని కన్యలు ఎవరైనా సరే సులభంగా వివాహ సిద్ధిని పొందటానికి, కళారంగంలో విశేషంగా రాణించటానికి కూడా రజతమాలతో చేసే జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రజతమాలను మెడలో ధరించి ప్రతిరోజు వెండి గ్లాసులో పాలను స్వీకరించినట్లయితే దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్యానికి నాందివాక్యం పలకవచ్చు. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించటానికి, మాటల చాకచక్యం ద్వారా ఉద్యోగంలో ఉన్నతిని పొందటానికి కూడా రజతమాలతో చేసే చంద్ర జపం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటిసారిగా రజతమాలతో జపం చేయాలని భావించిన తరుణంలో ఏదైనా సోమవారం నాడు శివాలయంలో పరమేశ్వరుడిని పూజించి ఆ పరమేశ్వరుడి పూజలో రజతమాలను ఉంచి ఆ తర్వాత ప్రతిరోజు కూడా రజతమాలతో సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. మొదటిసారిగా రజతమాలతో జపం చేస్తున్న తరుణంలో కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అందువల్ల చంద్రగ్రహానికి, లక్ష్మీదేవికి, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి రజతమాలతో జపం చేసే సమయంలో మనం జపం చేసినట్లయితే దాని ద్వారా ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి, ఐశ్వర్య వృద్ధిని సిద్ధింపజేసుకోవటానికి, ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, కోర్టు వ్యవహారాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, రుణ బాధలను నివారింపజేసుకోవటానికి పగడమాలతో ఎటువంటి విధి విధానాలతో జపం చేయాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యానికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి నియమాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఏ కార్యక్రమాలకు పనికొస్తుంది, కృత్తికా నక్షత్రం ఎవరికి అనుకూలిస్తుంది, ఈ అంశాన్ని పరిశీలన చేస్తే ఆధాన హోమమ ఖదీక్షిత వహ్ని పూజ శైవాగమాది విహిత భరణాది కార్యం మంత్రౌషధీరస రసాయన సాధనాని. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కృత్తికా నక్షత్రం అధిష్టానంగా ఉన్నది. అగ్ని భట్టారకుడు సాక్షాత్తు అగ్నిహోత్రుడు ఈ నక్షత్రానికి అధిదైవం. ధనధాన్య సంగ్రహం, పశు విక్రయ, వృక్షస్థాపనాది కార్యేషు ప్రశస్తః. వృక్షములు నాటడానికి, ధనధాన్యముల్ని సంగ్రహించడానికి, అలాగే సువర్ణ లోహ ఆభరణ నిర్మాణాలకి, అగ్ని కార్యములు, అగ్నితో సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి, ఎక్కడైతే అగ్ని అవసరమవుతుందో ఆ అగ్ని సంబంధమైన అన్ని కార్యక్రమాలకి, అది హోమాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఏదైనా సరే పచనం చేసేటటువంటి సందర్భంలో ఈ అగ్ని నక్షత్రం నాడు ప్రారంభం చేయమని చెప్తోంది. శుభ కార్యక్రమాలు జీవితంలో చేసుకునేటటువంటి వివాహము, అలాగే గృహప్రవేశము, నూతన కార్యములు ప్రారంభించుట, వీటికి మాత్రము ఈ కృత్తికా నక్షత్రం ఉపయోగించకూడదు. అగ్నిదగ్ధాః. సమస్త మానవ సంబంధమైన శుభ కార్యక్రమాలు
ఈ నక్షత్రంలో ప్రారంభించకూడదు అని శాస్త్ర నియమం. ఇప్పుడు చెప్పినటువంటి కార్యాలు, ఆభరణాలు తయారు చేయడానికి, యజ్ఞ సంబంధమైన మంత్రదీక్షలు, శివారాధన, రసాయనాలు తయారు చేయటం, పరిశోధనలు, వీటికి ఈ నక్షత్రం ఎంతగానో ఉపకరిస్తుంది. ఔదంబర వృక్షాన్ని పూజ చేయడం చాలా మంచిది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఔదంబర వృక్షాన్ని అంటే మేడి చెట్టుని పూజ చేస్తే ఈ కృత్తికా నక్షత్ర బలం మరింతగా పెరుగుతుంది. ఇది రాక్షస గణానికి సంకేతంగా ఉన్నది. అలాగే ప్రయాణ విషయంలో ఉపయోగించినటువంటి నక్షత్రం ఇది. బుధవారం కృత్తికా నక్షత్రం కనుక వస్తే అమృతయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ అమృతయోగం బుధవారం నాడు కృత్తికా నక్షత్రయుతంగా ఉంటుంది. కాబట్టి మనం చేసే పూజ, ఆలోచన, ప్రార్థన ఇవన్నీ సత్ఫలితాలని ప్రసాదిస్తాయి. అలాగే భృగౌ శుభయోగ, శుక్రవారము కృత్తికా నక్షత్రం శుభయోగానికి సంకేతం. ఈ శుక్రవారం కలిసినప్పుడు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి మంచి జరుగుతుంది. అలాగే శనో మిత్ర యోగ, కృత్తికా నక్షత్ర జాతకులకి శనివారం కనుక వచ్చింది అంటే మిత్రసిద్ధి ఏర్పడుతుంది. లేదా ప్రపంచంలో ఎవరికైనా సరే శనివారము కృత్తికా నక్షత్రము పంచాంగంలో కనపడింది అంటే ఎవరితో మాట్లాడటానికైనా సరే మిత్రసిద్ధి కలుగుతుంది. ఇబ్బంది కలిగించేటటువంటి సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మంగళవారం కృత్తికా నక్షత్రం వచ్చినాడు ఏ పనులు చేయకూడదు, అక్కడ మహాదోషం వస్తుందని శాస్త్రం చెబుతోంది. అలాగే సోమవారం కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు మన పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఏ పని వచ్చినా అది శుభాన్ని ఇవ్వకుండా విఘ్నాన్ని కలిగిస్తుంది. మనం నిత్య జీవితంలో పనులు ప్రారంభిస్తుంటాం. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, కొత్త వారితో మాట్లాడినా, నూతన కార్యక్రమాలు ప్రారంభించాలని అనుకున్నా ఆ రోజున కృత్తికా నక్షత్రం కనుక ఉండి అది సోమవారం అయితే ఆ రోజున ఏ పని చేయకూడదు, అది విఘ్నమిస్తుంది. అలాగే ఆదివారం నాడు కృత్తికా నక్షత్రం వచ్చినా కూడా అది కలిసి రాదు. ఈ విధంగా శాస్త్రం చెబుతోంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ కృత్తికా నక్షత్రం సంపత్తారవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, కృత్తికా నక్షత్రం బుధవారం కనుక వచ్చినట్లయితే విశేషమైనటువంటి అమృత ఫలం వస్తుందని. ఈ సందర్భంలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈ కృత్తికా నక్షత్రం వారితో అనుబంధం ఏర్పరచుకున్న, వ్యాపారం ప్రారంభించిన మంచి జరుగుతుంది. జీవిత బాంధవ్యం ఏర్పడ్డా కూడా మంచి జరుగుతుంది. కృత్తికా నక్షత్రం జాతకులు ఇంట్లో కనుక ఉన్నట్లయితే బుధవారం వచ్చినప్పుడు కనుక పనులు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. అలాగే తారాబల క్రమంలో ముఖ్యంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకి ఈ కృత్తికా నక్షత్రం క్షేమతారవుతోంది. క్షేమప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. సహజంగా కృత్తికా నక్షత్రంలో శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదని చెబుతున్నాము. అయితే ఇక్కడ వృక్షాలు నాటడం, అలాగే ఇందాక చెప్పినట్టుగా యజ్ఞ, యాగాది, హోమ, దైవ సంబంధమైనటువంటి పనులు చేసుకోవటం ఇలాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. ఇక సాధన తార విషయంలో పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి సాధన తార అవుతోంది. ఎవరికి బాగా అనుకూలించదు అంటే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులకి కృత్తికా నక్షత్రం నైధన తారవుతుంది. కాబట్టి ఈ కృత్తికా నక్షత్ర సందర్భంలో శతభిషము, ఆరుద్ర, స్వాతి నక్షత్ర జాతకులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. రేపటి సమస్త కార్యక్రమంలో రోహిణీ నక్షత్రంలో చేయదగినటువంటి పనులేంటి, రోహిణి నక్షత్రం ఎవరికి సహకరిస్తుందో పరిశీలన చేద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇల్లు, భూమి వాస్తు, భూమి యొక్క తత్వాన్ని అంచనా వేసుకొని ఏ తీరున భూమి గనక ఉన్నట్లయితే ఆ ఇల్లు మంచి అదృష్టకరమైన ప్రభావంతో ఉంటుంది అని చెప్పడం
వాస్తుశాస్త్రంలో ముఖ్యమైనటువంటి విశేషం. ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆ భూమి యొక్క ఆకృతి ఏ దిశలో ఏ రకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే స్థలంలోని అన్ని కోణాలు కూడాను 90 డిగ్రీలు ఉండటం అనేది వాస్తుపరంగా చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అయితే దీర్ఘచతురస్రాకార స్థలమే అన్నిటినీ మించి చాలా గొప్పదిగా కూడా శాస్త్రంలో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక భూమిని నిర్ణయం చేసుకొని ఆ భూమిలో గృహ నిర్మాణాలు చేసేటప్పుడు వాటి యొక్క ఆకృతుల యొక్క ప్రభావాన్ని అనుసరించి ఆ యొక్క వాస్తు ఏ తీరున ఏ విధంగా అదృష్టాదృష్టాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం చాలా మంచిది. గృహవాస్తు విజ్ఞానంలో ఇంటి నిర్మాణానికి అనువైనవి చదరంగా ఉన్నవి, పొడవుగా ఉన్నవి, వృత్తాకారంగా ఉన్నవి, గోముఖ ఆకృతిలో ఉన్నటువంటివి, ఇవన్నీ కూడాను చాలా విశేషవంతమైనటువంటి స్థలాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. తీరులేని వివిధ కోణంలో విస్తరించినటువంటి స్థలం అశుభము అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆ స్థలంలోని అన్ని కోణాలు కూడాను 90 డిగ్రీలు ఉండటం ఉత్తమోత్తమైనటువంటిదని, దీర్ఘ చతురస్రం అన్నది సర్వోత్తమం అని చెప్పేసి కూడా మనకి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇక దీనికి వర్గాకారం అనేటువంటి ఓ పేరు పెట్టారు. ఈ వర్గాకారం అనేటువంటి స్థలం ఏ విధంగా ఉంటుంది అంటే 4 కోణాలు చాలా చక్కగా సమంగా ఉంటాయి. 4 కోణాలు కూడాను 90 డిగ్రీల్లోనే ఉంటాయి. ఇలాంటి స్థలం చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. అబ్బా, చాలా చక్కటి బిట్టు తీసుకున్నారండి. అన్ని కోణాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, 90 డిగ్రీల్లో ఉంది, ఆహా ఎంత అద్భుతమో అని చెప్పేసి అనిపించే తీరులో ఉండాలన్నమాట. అనేక వాస్తు గ్రంథాలు కూడా మనకి ఈ విషయంలో ఈ 90 డిగ్రీలు 4 కోణాలు కూడా సరిసమానంగా ఉన్నటువంటి భూమి దొరకటం అదృష్ట యోగానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి బ్రహ్మ వైవర్త పురాణం ఇలాంటి ఇంటిలో నివసించేటువంటి వారికి అదృష్ట యోగం పట్టి తీరుతుంది సుమా అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇక రెండవది దీర్ఘ చతురస్రాకార స్థలం. స్థలంలో ఎదురుగా ఉండేటువంటి 2 భుజాలు కూడా సమానంగా ఉంటే 4 కోణాలు 90 డిగ్రీల్లో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క భూఖండం ఎదురుగా ఉన్నటువంటి భుజాల్లో ఒక జత కన్నా రెండవ జత పొడవుగా ఉంటుంది. దీని వెడల్పు పొడవు 1:2 కంటే తక్కువ ఉండాలి. అంటే వెడల్పు కంటే పొడవు 2 రెట్లు తక్కువ ఉండాలి. వెడల్పు కంటే పొడవు 2 రెట్లకు ఎక్కువగా ఉన్న భూభాగం యజమానికి చాలా యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. దీర్ఘ చతురస్రాకార స్థలం అంటారు దీన్ని. వాస్తుశాస్త్రంలో చతురస్రం, దీర్ఘ చతురస్రం ఈ 2 కూడాను ఉత్తమోత్తమైనటువంటి స్థలాలుగానే చెప్పడం జరిగింది. ఇకపోతే వృత్తాకార స్థలం, గుండ్రంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలం, ఇలాంటి భూఖండంలో నిర్మాణం చలుచదరంగా కానీ నలుచదరంగా కానీ లేక దీర్ఘచదరంగానే ఉండటం అశుభం. కానీ ఇలాంటి ప్లాటు అరుదుగా ఉంటుంది. అభిప్రాయ భేదాన్ని బట్టి కొందరు పండితులు ఇలాంటి భూభాగాన్ని అశుభంగానే చెబుతూ ఉంటారు. మరి భూమి గుండ్రంగా ఉంటుంది కదండి అని చెప్పేసి ఆలోచించినప్పటికీ గుండ్రంగా ఉన్నటువంటి భూస్థలంలో గృహ నిర్మాణం చేయటం అనేటువంటిది అశుభ లక్షణాన్ని ప్రసాదిస్తుంది సుమా అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవు ముఖం ఆకారంలో ఉన్నటువంటి భూభాగాన్ని గోముఖి భూఖండం అంటారు. ఇది ముందు వైపు చిన్నదిగా
వెనుకకు పోను పోను విశాలంగా అవుతుంది. గృహవాస్తుకు ఇది శుభంగానే భావిస్తారు. కొందరు పశ్చిమాభిముఖం లేక దక్షిణాభిముఖం ఉంటే ఈశాన్య కోణం సంకుచితం అవుతుంది కనుక అంత గొప్పది కాదు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గోముఖ ఆకృతిలో ఉన్నటువంటి స్థలం కూడాను వాస్తుశాస్త్రరీత్యా పనికి వస్తుంది. ఇక త్రికోణం, ఈ త్రికోణ ఆకృతి కలిగినటువంటి స్థలాలు అశుభ గృహవాస్తుగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే భూమి కొన్నప్పుడు అది త్రికోణంగా కనుక ఉన్నట్లయితే ఆ స్థలాన్ని కొనుగోలు చేయకపోవటమే ఉత్తమోత్తమంగా కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. వాస్తుశాస్త్రరీత్యా భూఖండం ఏ తీరులో ఉంటే మనకు బాగా అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగిస్తుందో తెలుసుకొని ఆ యొక్క కొలతలు ఆధారంగా ఇంటి నిర్మాణాన్ని చేసుకొని చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.